హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సంధ్యా వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు మనం వీడియోలోకి వచ్చేస్తే మనం ఈరోజు లెగ్గిన్స్కి ఇలా హోల్స్ పడితే వాటిని ఎలానే మనం సింపుల్గా ఇంట్లోనే వాటిని రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇలా వచ్చేసి లెగ్గిన్కి ఇలా హోల్ పడింది. దాన్ని మనం ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇలా హోల్ పడిన లెగ్గిన్స్కి వచ్చేసి మనకి బయట ఈ క్యాన్వాస్ అని దొరుకుతుంది. ఇలా మనకి క్యాన్వాస్ అనేది దొరుకుతుంది. ఇది ఎలా అంటే ఒకవైపు రఫ్గా ఉంటుంది, అలానే ఇంకో వైపు వచ్చేసి ఇలా స్మూత్గా షైనీగా ఉంటుంది. ఇలా ఉన్నదాన్ని తీసుకుంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి ఇది హోల్ సైజ్ అనేది ఎంత ఉందో చూసుకొని, హోల్ సైజ్ ఎంత ఉందనేది చూసుకొని దాన్ని బట్టి మనం దాని సైజులో ఒక చిన్నది కట్ చేసుకోవాలి. మనకి ఇంత చిన్న సైజ్ అయితే సరిపోతుంది మనకి హోల్కి తగ్గట్టు. ఓకే, ఇప్పుడు మనము చూద్దాం. ఇప్పుడు ఇలా ఈ పీస్ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ షైనీగా ఉన్న ప్లేస్ వచ్చేసి ఈ కింద వైపుకి, ఇప్పుడు షైనీగా అనేది ఇలా ఉంది కదండి, ఇట్లా మనం లోపల వైపు ఇలా పెట్టుకోవాలి. లోపల వైపు ఇలా ప్లేస్ చేసుకొని మీకు చూపిస్తాను నేను లోపల వైపు కూడా. ఇది వచ్చేసి ఇది రఫ్గా ఉన్నది, ఇది స్మూత్గా ఉన్న సైడ్, ఇది హోల్ వైపుకు ఉంటుంది. ఇలా అడుగున వైపు పెట్టుకో, ఇది ఇలా ప్లేస్ చేసుకొని నీట్గా మనం ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ హోల్ ఇదంతా కూడా ఇలా దగ్గరికి అనుకోవాలి. కొంచెం ఇలా దగ్గరకు అనుకోండి. ఇప్పుడు క్యాన్వాస్ని అలా సెట్ చేసుకున్న తర్వాత హోల్ని కూడా ఒకసారి అంతా కూడా దగ్గరికి అనుకొని అది అంతా కవర్ అయ్యేటట్టు ఐరన్ బాక్స్తో మనము ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఐరన్ బాక్స్తో ఒక 2-3 మినిట్స్ ఐరన్ బాక్స్ అలా ఉంచేస్తే మనకి ఈ క్యాన్వాస్ అనేది దానికి చక్కగా అంటుకుంటుంది. అలా అంటుకొని అది హోల్ అంతా కూడా మనకి కవర్ అయిపోతుంది అన్నమాట. ఒక 2-3 టైమ్స్ అలాగా మనం అనుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇట్లా. అసలు హోల్ ఎక్కడ పడింది అనేది కూడా కనిపెట్టడం కష్టం. ఇలా మనకి మొత్తం అతుక్కుపోతుంది. మనం ఇలా ఈజీగానే అంత బాగుండి ఒక్క హోల్ పడిన లెగ్గిన్స్ ఏం తీసేస్తామని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇలా చేసుకోవడం వల్ల మనకి సింపుల్గా మన ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా వస్తుంది. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.